Good morning, students. Today in this topic, I am going to explain for you what is the definition of reverberation. What is the meaning of reverberation? Reverberation means, first of all, I am giving you the example for you. If you taken for a enclosure hall means కంప్లీట్గా హాల్ మొత్తం క్లోజ్ చేయబడింది. హాల్ విల్ బి క్లోజ్. ఒక హాల్ అనేది మొత్తము క్లోజ్ చేయబడింది. ఎన్క్లోజింగ్ హాల్స్ అంటే విండోస్ కానీ డోర్స్ కానీ అన్నీ కూడా క్లోజ్ చేయబడి ఒక హాల్. ఆ హాల్లో యు ఆర్ ద పర్సన్ దట్ ఈస్ సోర్స్, యూ ఆర్ ద సోర్స్. యు ఆర్ ద సోర్స్ అంటే నువ్వేం చేస్తున్నావు అంటే సౌండ్ క్రియేట్ చేస్తున్నావు అనమాట. గట్టిగా ఒక మాట మాట్లాడేసాం అనమాట. ఏదో ఒక సంథింగ్ యు సెట్ సమ్ సెంటెన్స్ ఆర్ సమ్ వర్డ్ గట్టిగా మాట్లాడిన తర్వాత ఈ ఎన్క్లోజర్ హాల్స్లో ఈజ్ డ్యూ టు ద సమ్ రిఫ్లెక్షన్స్ ఈ సౌండ్ ఏమైందంటే ఈ వాల్కి తగిలి మళ్ళీ రిటర్న్ నీకు వచ్చి వినబడింది. అంటే యూ కెన్ హియర్ ద సౌండ్ అండ్ సెకండ్ టైం ఈజ్ గోయింగ్ లైక్ దిస్. నెక్స్ట్ ఈ వాల్ నుంచి మళ్ళీ ఈ వాల్కి వెళ్ళేసేసి మళ్ళీ నీ దగ్గరికి వచ్చి జరిగింది. అంటే ఇక్కడ ఏమైంది, ఇక్కడ జస్ట్ వన్ టైం రిఫ్లెక్షన్, ఇక్కడ 2 times రిఫ్లెక్షన్స్. మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఈసారి ఇలా తీసుకుందాం. ఈ వాల్ తగిలి మళ్ళీ ఈ వాల్ తగిలి మళ్ళీ నీకు వచ్చి వినబడింది. దిస్ ఈజ్ ఎనదర్ వే యూ హ్యావ్ టు లిజన్ ద వాయిస్. నెక్స్ట్ ఆఫ్ యువర్ ఓన్ వాయిస్. అండ్ ద థర్డ్ టైమ్ ఈజ్ లైక్ దిస్. మళ్ళీ ఈ వాల్ తగిలి తర్వాత ఈ వాల్ తగిలి మళ్ళీ ఈ వాల్కి వెళ్ళి మళ్ళీ అగైన్ అంటే 3 times. అంటే ఇక్కడ ఏమైంది, సోర్స్ ఆఫ్ సౌండ్ అనేది నువ్వు క్రియేట్ చేసినటువంటి సౌండ్ ఈ ఎన్క్లోజర్ హాల్ యొక్క గోడలను తగిలి మళ్ళీ రిటర్న్ నీకు వచ్చి మళ్ళీ వినబడుతుంది. అంటే ఇస్ అ వన్ టైం రిఫ్లెక్షన్ ఒకసారి, నెక్స్ట్ ఈ వాల్ తగిలి సెకండ్ టైం, నెక్స్ట్ 3 times ఆఫ్ రిఫ్లెక్షన్స్. అంటే మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ వల్ల సోర్స్ ఆఫ్ సౌండ్ని వన్స్ అగైన్ యూ విల్ బీ హియర్డ్. దిస్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ కంటిన్యూస్ రిఫ్లెక్షన్స్ ఆఫ్ సౌండ్ ఎట్ ద వాల్స్ ఈవెన్ ఆఫ్టర్ ద సోర్స్ ఆఫ్ సౌండ్ హ్యాస్ బీన్ టర్న్డ్ ఆఫ్. So very clearly is there the persistence of sound in an enclosure. అంటే ఎన్క్లోజర్ మీన్స్ ఒక కంప్లీట్గా వాల్స్ కానీ మొత్తం విండోస్ కానీ మూయబడి ఉండే ఒక హాల్ని ఏమంటాం అంటే ఎన్క్లోజర్ అంటాం. అలాంటి ఎన్క్లోజర్లో పర్సిస్టెన్స్ మీన్స్ ఆఫ్ సౌండ్, దట్ మీన్స్ యూ కెన్ లిజనింగ్ ఆఫ్ ది సౌండ్. ఎలా ఉందంటే యాజ్ అ రిజల్ట్ ఆఫ్ కంటిన్యూస్ రిఫ్లెక్షన్స్ ఆఫ్ ది సౌండ్. అంటే రిజల్ట్ ఎలా ఉండాలి, దాని యొక్క రిజల్ట్ అనేది కంటిన్యూస్ రిఫ్లెక్షన్స్. అంటే నువ్వు ఏదైతే సౌండ్ క్రియేట్ చేస్తావో నువ్వు క్రియేట్ చేసిన సౌండ్నే మళ్ళీ నువ్వు ఒకసారి వన్ టైం వింటున్నావు, హాయ్ చెప్పినావు, హాయ్ అనే సౌండ్ ఇంటెన్సీ ఫస్ట్ కొంచెం తగ్గింది, నెక్స్ట్ 2 walls తగిలి ఇంకొంచెం హాయ్, థర్డ్ టైం హాయ్. అంటే ఎవ్రీ టైమ్ ఈజ్ గోయింగ్ టు బి యువర్ సౌండ్ ఈజ్ గోయింగ్ టు బి ద ఇంటెన్సీ లెవెల్ ఈజ్ గోయింగ్ టు బి డిక్రీజెస్. అంటే మీ ఒరిజినల్ సౌండ్ అంతా రాదు. ఎకో ఈజ్ నథింగ్ బట్ యూ కెన్ లిజనింగ్ ఆఫ్ యువర్ ఒరిజినల్ సౌండ్ ఈజ్ విత్ వన్ టైం రిఫ్లెక్షన్. రీవర్బరేషన్ ఏమవుతుందంటే మల్టిపుల్ రిఫ్లెక్షన్స్. అంటే నువ్వు చాలాసార్లు ఒకటి కంటే ఎక్కువసార్లు నువ్వు చేసేటువంటి సౌండ్ని ఆ గోడలను తగిలి మళ్ళీ నువ్వు వినగలుగుతున్నావు అన్నమాట. అలాంటి దాన్ని ఏమంటామంటే మనము రీవర్బరేషన్ అంటాం. అంటే మన సౌండ్ ఆపినప్పటికీ కూడా నువ్వు చేసేటువంటి సౌండ్ మల్టిపుల్ రిఫ్లెక్షన్స్, నీకు నెంబర్ ఆఫ్ 1 time కాదు, 2 times కాదు, మోర్ దెన్ 2 times 3 times కావచ్చు, 4 times కావచ్చు, నువ్వు చేసేటువంటి సౌండ్ని మళ్ళీ నువ్వు తిరిగి వినగలుగుతున్నావు అన్నమాట. సో అలాంటి దాన్ని ఏమంటామంటే మనం రీవర్బరేషన్ అంటాం. నథింగ్ బట్ ఇన్ ది ఎన్క్లోజర్ హాల్ ఇఫ్ యూ మేక్ సమ్ సౌండ్ ఇన్ ది ఎన్క్లోజర్ హాల్, దెన్ వాట్ హ్యాపెన్, యువర్ సౌండ్ ఆఫ్ సోర్స్ ఆఫ్ సౌండ్ హ్యాస్ బీన్ టర్న్డ్ ఆఫ్, దెన్ యూ కెన్ లిజనింగ్ ఆఫ్ ది మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ ఆఫ్ ది సౌండ్ విత్ ద ఇంటెన్సీ లెవెల్ ఈజ్ గోయింగ్ టు బి డిక్రీజెస్. అంటే ఫస్ట్ టైం విన్నంత సౌండ్, అంటే ఒక రిఫ్లెక్షన్కి నువ్వు విన్నంత సౌండ్ ఇంటెన్సిటీ సెకండ్ 2 రిఫ్లెక్షన్స్కి ఉండదు, తగ్గిపోతుంది కొంచెం. ఫస్ట్ హాయ్ కొంచెం ఎక్కువ వినబడింది, సెకండ్ టైం హాయ్, అండ్ థర్డ్ టైం ఇంకా వెరీ లెస్ హాయ్ అనేదానికి ఇంకా తగ్గిపోతుంది. అంటే ఎవ్రీ టైమ్ ఈజ్ గోయింగ్ టు బి యువర్ సౌండ్ ఇంటెన్సిటీ ఈజ్, నువ్వు వినబడేటువంటి ఆ వినికిడి తీవ్రత ఏమవుతుందంటే తగ్గిపోతుంది, ఇంటెన్సిటీ ఈజ్ గోయింగ్ టు బి decreases. This is called persistence. The persistence of sound means the intensity of level of the hearing of the sound by you. దట్ మీన్స్ ఏమవుతుంది, ఎవ్రీ టైం ఏమవుతుంది, రిఫ్లెక్షన్స్ ఎక్కువే కొద్దీ సౌండ్ ఇంటెన్సిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. అంటే నీ ద్వారా చేయబడిన సౌండ్ మళ్ళీ నువ్వే వింటున్నావు. అంటే బై యూ ఆర్ ద సోర్స్ అండ్ యు ఆర్ ద అబ్జర్వర్. అంటే నీ ద్వారా చేయబడిన ఒకసారి గట్టిగా సౌండ్ చేసి వదిలేస్తున్నావు, నువ్వు చేయబడిన సౌండ్ మళ్ళీ నీకే వినిపిస్తుంది. అలా వినబడే సౌండ్ ఏమంటాం అంటే మనము రీవర్బరేషన్ అంటాం. ద మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ ఆఫ్ ది సౌండ్ విచ్ ఈజ్ హియర్డ్ బై యూ ఇన్ ది ఎన్క్లోజర్ హాల్ ఆఫ్టర్ యువర్ సోర్స్ ఆఫ్ సౌండ్ విల్ బి టర్న్డ్ ఆఫ్. దిస్ ఎఫెక్ట్ ఈస్ కాల్డ్ రీవర్బరేషన్. సో వన్స్ అగైన్ మీకు ఇంకా క్లియర్గా చెప్తాను. రీవర్బరేషన్ వన్స్ అగైన్
దిస్ ఈజ్ ఎన్క్లోజర్ హాల్, ఇది సోర్స్. నువ్వేం చేస్తావు ఇక్కడ హాయ్ అనే ఒక సౌండ్ క్రియేట్ చేస్తావు ఈ ఎన్క్లోజర్ హాల్లో. ఈ గోడను తగిలి నువ్వు ఒకసారి వింటున్నావు, ఇది వన్ టైమ్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఇప్పుడు ఈ గోడను తగిలి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ సెకండ్ ఈ వాల్ తగిలి మళ్ళీ నువ్వు వింటున్నావు. అంటే ఏంటిది ఇక్కడ 2 టైమ్స్ ఆఫ్ రిఫ్లెక్షన్. అంటే ఫస్ట్ టైం ఉన్నటువంటి ఇది 1 టైం ఉన్నటువంటి రిఫ్లెక్షన్ సౌండ్ ఇంటెన్సిటీ సెకండ్ టైం ఉన్న దానికంటే ఏమవుతుంది ఇక్కడ. సో ఫస్ట్ వన్ ఈజ్ గ్రేటర్ దాన్ ఫస్ట్ ఇంటెన్సిటీ ఈజ్ మోర్ దాన్ ది సెకండ్ వన్. ఇప్పుడు 3 రిఫ్లెక్షన్స్ చూద్దాం. అంటే సోర్స్ ఆఫ్ సౌండ్ ఈ వాల్ తగిలింది, మళ్ళీ ఇక్కడికి 2 అయింది, మళ్ళీ ఇక్కడ 3 అయింది, తర్వాత మళ్ళీ నువ్వు వింటున్నావు. అంటే 1 2 3 అంటే ఈ 3 వాల్స్ తగిలిన అంటే దట్ మీన్స్ ఈజ్ 1 ఈజ్ గ్రేటర్ దాన్ 2, 2 ఈజ్ గ్రేటర్ దాన్ 3. అంటే సౌండ్ ఇంటెన్సిటీ ఫస్ట్ టైం ఎక్కువ వినబడుతుంది, 2 రిఫ్లెక్షన్స్కి వచ్చరికి కొంచెం తక్కువ వినబడుతుంది, థర్డ్ వన్ ఇంకొంచెం తక్కువ. అంటే కొద్దిగా ఇంటెన్స్ లెవెల్ ఏమవుతుంది డిక్రీజ్ అవుతూ నీ సౌండ్ నీకు వినబడుతుంది. దిస్ ఈజ్ రీవెర్బరేషన్. Thank you very much students for watching this video of definition of reverberation.